రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి చమురు, రిఫైన్డ్ ఉత్పత్తుల కొనుగోలుపై ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడి ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాపార అజెండాతో సాగుతున్న అమెరికా యంత్రాంగానికి మద్దతిస్తున్న కొన్ని దేశాలు ఇతరులపై నిందలు వేసే ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుణ్ణి గతంలో చూడలేదన్నారు. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్లు వినియోగిస్తుండడం కొత్తగా ఉందని అన్నారు. ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలతో ఆయన డీల్ చేస్తున్న విధానం వాణిజ్య సుంకాలను 50% పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించడానికి ముందు రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తామెలాంటి చర్చలు జరపలేదని ఎకనామిక్ టైమ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో జయశంకర్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. మనకంటూ కొన్ని ప్రయోజనాలున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలు రక్షించుకోవడం మనకు ప్రధానం. దీనిపై రాజీ ఉండదు అని స్పష్టం చేశారు. చమురు అంశానికి వచ్చినప్పుడు ఇండియా టార్గెట్గా చేస్తున్న వాదనలో అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారైన చైనాకు గాని, యూరోపియన్ యూనియన్కు గాని వర్తింపచేయకపోవడాన్ని మంత్రి ప్రశ్నించారు. రష్యా నుంచి అతిపెద్ద చమురు కొనుగోలుదారు భారత్ కాదని, ఇతరులు కూడా ఆ పని చేస్తున్నారని, మనకే ఎందుకు వీటిని వర్తింపచేస్తున్నారని అన్నారు. భారతదేశ అవసరాలు, గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని తాము మాస్కో నుంచి చమురును కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల స్థిరీకరణకు గతంలో అమెరికా ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ట్రంప్ సుంకాలకు భయపడి భారత రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలపై రాజీ పడబోమని జయశంకర్ స్పష్టం చేశారు. మాకు కొన్ని రెడ్ లైన్స్ ఉన్నాయి. మా రైతులు, చిన్న ఉత్పత్తిదారుల హక్కులు కాపాడుకోవడం మా ప్రాధాన్యత. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని ఆయన పేర్కొన్నారు. భారత్పై సుంకాలు విధించడం ద్వారా అమెరికా వాణిజ్యం ఒత్తిడి చేస్తోందని, ఇది ఇతర దేశాలకు వర్తింపజేయకపోవడం అసమంజసమని ఆయన విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు రష్యా కంపెనీలకు కొత్త అవకాశాలను తెరుస్తున్నాయని, ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. రష్యా చమురు కొనుగోలు ద్వారా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్థిరీకరణకు భారత్ చేసిన కృషిని గుర్తిస్తూ అమెరికా ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ భారత్ తన వాణిజ్య విధానంలో స్వతంత్రతను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.